కొందరు దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారంట. కానీ ఈమె శక్తిని ఆశ్రయించింది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించింది కాబట్టే ఏమంటుంది, అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు, నువ్వేం వేసుకు తింటే అదే, నువ్వు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద, నువ్వు పుట్టగడ ఉంటే నేను పుట్టగడ, నిన్ను ఎక్కడ పాతి పెడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా. ఒక మాటలో చెప్పాలంటే, అంటే మరణము వరకు అత్త నేను నిన్ను విడిచిపెట్టను. నయోమి అంటే మధురము, అంటే వాక్యము, అంటే దేవుడు. మరి దేవుణ్ణి హత్తుకున్నటువంటి నువ్వు నేను ఆ మాట చెప్పగలుగుతున్నామా? చరిత్రను తెలుసుకుంటూ రూతు గురించిన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవాలి. రూతు తన అత్తను హత్తుకుంది కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో, సంతాపములో సరైన నిర్ణయం తీసుకున్న రూతు ఈ రోజున కొంచెం కష్టం వచ్చేసరికి